హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిలీప్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి దోసకాయ అండ్ మటన్ కర్రీ. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ముందుగా ఈ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అండ్ దోసకాయ ముక్కలు 1 కప్, ఉల్లిపాయ పచ్చిమిర్చి 1 కప్, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెంగా ఉప్పు అండ్ పసుపు, కర్రీకి సరిపడా కారం, కొంచెంగా గరం మసాలా తీసేసుకోవాలి. ముందుగా ఫ్లేమ్ ఆన్ చేసేసుకొని ఈ కర్రీకి కావాల్సిన ప్యాన్ పెట్టేసేసుకోవాలి. సో ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసేసుకోవాలి. సో ఈ ఆయిల్ అనేది నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం మనం ఎక్స్ట్రా వేసుకుంటేనే మంచిది. కర్రీ అనేది నీచు వాసన రాదు. సో ఇలా మనం కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఎక్కువసేపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునే అవసరం లేదు. సో తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా మగ్గిన ఉల్లిపాయ పచ్చిమిర్చిలో వేసేసుకోవాలి. సో ఇలా మటన్ వేసేసుకున్న తర్వాత మనం కర్రీకి సరిపడా ఉప్పు అండ్ కర్రీకి సరిపడా పసుపు వేసేసుకోవాలి. సో మనం ఈ ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మటన్లో నుంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్తో మటన్ చక్కగా మగ్గిపోయేంత వరకు లో ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గించేసేసుకోవాలి. సో 5 మినిట్స్ అయిపోయిందండి. చూడండి, చక్కగా ముక్క వాటర్తో మగ్గిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది. సో ఈ స్టేజ్లో మనం 1 కప్ ఆఫ్ దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి. సో మనం దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత చక్కగా దోసకాయ ముక్కలను కూడా 5 మినిట్స్ దోసకాయ ముక్క మెత్తబడేంత వరకు కలుపుకొని మనం 5 మినిట్స్ మగ్గించుకోవాలి దోసకాయ ముక్కలు కూడా. సో ఇలా కలిపేసుకొని మగ్గించుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత మనం ఇలా దోసకాయ ముక్కలు లో ఫ్లేమ్ మీద మగ్గితే మనకి ఫ్లేవర్స్ మటన్కి పడతాయి. అప్పుడు మనకి దోసకాయ ముక్కలు కూడా కనిపించవు తింటున్నప్పుడు. సో 5 మినిట్స్ తర్వాత దోసకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయండి. సో ఒకసారి కలిపేసేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం, వెల్లుల్లి, కొబ్బరి అండ్ కొంచెం ఉల్లిపాయ అండ్ 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. సో మనం ఈ కర్రీకి ఈ మసాలానే కదా మనకి ఫ్లేవర్స్, కాబట్టి నేను కొంచెం మసాలా ఎక్కువగానే వేశాను. మేము ఘాటు ఎక్కువగానే తింటాం కాబట్టి. సో నెక్స్ట్ మగ్గించుకున్న తర్వాత మసాలా చక్కగా మగ్గిపోయింది. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కర్రీకి సరిపడా కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకొని పీసెస్ అన్నిటికీ కారం ఫ్లేవర్ పట్టేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత ముందుగా మనం మసాలా వేసుకున్న జార్లో కొంచెం మసాలా ఉంటుంది కదా, చక్కగా ఆ జార్లో వాటర్ పోసేసుకొని చక్కగా మనం ఆ నీళ్ళు కర్రీలో వేసేసుకుంటే ముక్కలు ఆ వాటర్తో చక్కగా మెత్తగా ఉడికిపోతాయి, గట్టిగా ఉండకుండా పీసెస్. చక్కగా మనం హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కర్రీ దగ్గర పడుతున్నప్పుడు కొంచెంగా గరం మసాలా వేసేసుకోవాలి. గరం మసాలా వేసేసుకొని మూత పెట్టేసేసుకొని 1 or 2 మినిట్స్ మగ్గించుకోవాలి. సో ఇలా మగ్గిపోయి గ్రేవీ కన్సిస్టెన్సీ చక్కగా దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. సో కొత్తిమీర వేసేసుకున్న తర్వాత జస్ట్ అలా మూత పెట్టి 1 సెకండ్ మగ్గనిస్తే సరిపోతుంది. సో కొత్తిమీర చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా థిక్నెస్ వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.